ఇది హైదరాబాద్ వరదల తాజా పరిస్థితిపై ఒక సంక్షిప్త సమాచారం. భారీ వర్షాలతో మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో హైదరాబాద్ అతలాకుతలమైంది. అంటే జనజీవనం, రవాణా, మౌలిక సదుపాయాలు అన్నీ స్తంభించిపోయాయి. దీనిపై వచ్చిన వార్తల సారాంశం ఇప్పుడు చూద్దాం. సరే, ఇందులో ముఖ్యంగా 3 విషయాలున్నాయి. మొదటిది, వరద ఎంత తీవ్రంగా ఉందంటే మూసీ ప్రవాహం ఏకంగా 32,000 క్యూసెక్కులకు చేరింది. దానితో చాదర్ఘాట్, మూసారంబాగ్ లాంటి లోతట్టు ప్రాంతాలన్నీ నీళ్లలో మునిగిపోయాయి. పైగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు కూడా తెరవడం వల్ల పరిస్థితి ఇంకా ముదిరింది. ఇక రెండోది, దీని ప్రభావం ఎలా ఉందంటే ఎంజీబీఎస్ బస్ స్టేషన్ మొత్తం నీళ్లతో నిండిపోయింది. దాంతో బస్సులన్నీ జేబీఎస్, ఎల్బీ నగర్లకి డైవర్ట్ చేశారు. సుమారు 1000 మందిని సేఫ్ ప్లేస్లకి తరలించారు. చాలా చోట్ల కరెంట్ లేదు, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బాధాకరమైన విషయమేంటంటే ఈ వర్షాల వల్ల తెలంగాణ అంతటా 46 మంది చనిపోయారు. చివరిగా ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది? మనం నేర్చుకోవాల్సిన విషయమేంటి? సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేసి సహాయక చర్యలు స్పీడప్ చేయమన్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ, డిజాస్టర్ టీమ్స్ అన్నీ పనిచేస్తున్నాయి. క్యాంపుల్లో ఫుడ్, వాటర్ ఇస్తున్నారు. డ్రోన్స్ కూడా వాడుతున్నారు. అయితే ఇక్కడ ముఖ్య విషయమేంటంటే ఇది కేవలం భారీ వర్షాల వల్లే జరగలేదు. మన సిటీ డ్రైనేజ్ సరిగా లేకపోవడం, నాలాలు ఆక్రమించడం ఇవన్నీ కలిసి పరిస్థితిని ఇంత దారుణంగా మార్చాయి. ప్రస్తుతం హైదరాబాద్లో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.